పప్పు ఉడకని ఇల్లు, కంది పండని చేను ఉండదంటే అతిశయోక్తి కాదు. అమ్మకానికి కాకపోయినా ఇంటి అవసరాలకైనా గట్ల వెంబడి కంది చెట్లను నాటుతుంటారు మన రైతులు. ఖరీఫ్లో ఏక పంటగానే కాకుండా పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కూడా కందిని సాగు చేస్తుంటారు. ఖరీఫ్ కందిని ప్రాంతాన్ని బట్టి జూన్ మొదటి పక్షం నుంచి జూలై ఆఖరి వరకు విత్తుకోవడానికి అనువైన సమయం. అధిక దిగుబడినిచ్చే వంగడాలు, మంచి యాజమాన్యంతో రైతులు కంది నుంచి ఎకరాకు సుమారు 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు సాధిస్తున్నారు. కందిని ఖరీఫ్లో సాధారణంగా వర్షాధారంగానే సాగు చేస్తారు. అయితే అనిశ్చిత వర్షపాతం, పూత, కాత దశల్లో బెట్టకు గురి కావడం, మరూకా మచ్చల పురుగు, కాయతొలుచు పురుగు, ఎండు తెగులు వంటి చీడపీడల వల్ల కందిలో దిగుబడులు తగ్గుతుంటాయి. వీటన్నింటినీ అధిగమిస్తూ మంచి యాజమాన్యపు మెలకువలతో కందిని సాగు చేసుకునే అవకాశం ఉంది. ఖరీఫ్ సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువల గురించి వివరాలందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఈ తొలకరిలో ఈ కంది పంట అనేది ఎక్కువగా ఏదైతే తేలికపాటి నేలలు ఉన్నాయో అనంతపురం, కర్నూలు ఆ డిస్ట్రిక్ట్లోను, అలాగే ఈ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా అత్యధికంగా మన విస్తీర్ణంలో సాగు చేస్తున్నటువంటి పంట. తగు యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే దాంట్లో మంచి దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందులో ఈ నేలల్లో తేలికపాటి నేలలు అంటే నీరు నిలబడిని, అలాగే ఈ డ్రైనేజ్ అంటే మురుగు అనేది బయటకు పోయే ఈ బరువైన నేలల్లో కూడా మనం ఈ కంది పంటను సాగు చేసుకోవచ్చు. అలాగే చౌడు నేలలు అనేవి ఈ కంది పంటను మనకి సాగు చేసుకోవడానికి అనువైనవి కావన్నమాట. నేల తయారీలో 2 నుంచి 3 దుక్కులు బాగా చేసుకొని చివరి దుక్కులో ఒక 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును మనం వేసి మనం నేలను అనేది తయారు చేసుకోవాలన్నమాట. అయితే రకాల విషయం కూడా రైతు సోదరులు కొద్దిగా జాగ్రత్త వహించాలండి. మనకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి చాలా రకాలు మనకు అందుబాటులో ఉన్న రైతు సోదరులకి. అందులో LRG 52, దీన్ని అమరావతి అని అంటారు. ఇది 155 నుంచి 160 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకు అందిస్తూ మనకి గింజ లావుగా ఉండి అలాగే ఎండు తెగుల్ని కూడా తట్టుకొని పెరిగే రకం ఇది. అలాగే LRG 41 అనే రకం, ఇది 180 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని కూడా మనకి ఇచ్చి శనగపచ్చ పురుగుని కూడా తట్టుకొని పెరిగే రకం అన్నమాట. అలాగే కొత్తగా వచ్చినటువంటి రకాలైన LRG 105, దీన్ని కృష్ణ అని అంటాం. ఇది 170 రోజుల్లో పంట చేతికి వస్తూ 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇచ్చి ఎండు తెగుల్ని, వెర్రు తెగుల్ని కూడా మనం తట్టుకుంటుంది. అలాగే LRG 133, దీన్నే సౌభాగ్య అంటాం. ఇది 175 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఒక ఎకరాకు అందిస్తుంది. ఎండు తెగుల్ని తట్టుకుంటుంది అనమాట. ఏదో ఒక మంచి రకాన్ని రైతు సోదరులు ఎంచుకున్నట్టయితే మనకి మంచి దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. విత్తన మోతాదు మనం గమనించినట్టయితే 3 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. విత్తన శుద్ధి మనం గమనించినట్టయితే ఇమిడాక్లోపిడ్ అనే మందుని 8 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకోవచ్చు. లేదా థయామిథాక్సమ్ అనే మందుని 10 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి కూడా మనం విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఆశించినంతగా దిగుబడులు అనేవి మనం సాధించవచ్చు అనమాట. విత్తే దూరం అనేది ఈ నల్లరేగడి నేలల్లో కనుక అయినట్టయితే వరుసకి 150 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కకి 20 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తుకోవచ్చు. ఎర్ర నేలల్లో 90 సెంటీమీటర్లు వరుసకి, అలాగే మొక్కకి 20 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తే దూరాన్ని పెట్టుకొని మనం విత్తుకున్నట్టయితే మంచి బ్రాంచింగ్ ప్యాటర్న్ వచ్చి కాయలు కూడా బాగా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కలుపు యాజమాన్యం మనం గమనించినప్పుడు విత్తనం వేసిన వెంబటే పెండిమెథాలిన్ అనే మందుని 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా మొత్తాన్ని సమానంగా తడిచేటట్టు పిచికారి చేసుకున్నట్టయితే 20 నుంచి 25 రోజుల వరకు కూడా ఎటువంటి కలుపు లేకుండా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే వరుసల్లో మధ్యలో చాలా ఎక్కువ దూరం ఉండటం వలన అంతరకృషి అనేది 30 రోజులకు కానీ లేదా 60 రోజులకు కానీ అంతరకృషి చేసుకున్నట్టయితే ఈ కలుపు సమస్యను మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే ఎక్కువగా ఈ గడ్డి జాతి మొక్కలు అనేవి ఆశించినప్పుడు ఈ క్విజలోపాపిథైల్ అనే మందుని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ గడ్డి జాతి మొక్కల్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఎమాజిత్ పైర్ అనే మందుని 300 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే గడ్డి జాతి మొక్కల్ని అలాగే వెడల్పాటి కలుపు మొక్కల్ని కూడా రెండింటిని కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. ఎరువుల విషయం మనం గమనించినప్పుడు ఎరువుల్లో అపరాల జాతికి చెందిన పంట కాబట్టి దీనికి ఎరువుల తాలూకా వాడకం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందులో ప్రధానంగా నత్రజని తాలూకా వినియోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే 18 కిలోల యూరియాని అలాగే 125 కిలోల SSPని మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది.
ఉంటుంది. నీటి యాజమాన్యం అనే విషయంకి వచ్చినప్పుడు ఈ పడినటువంటి వర్షపాతాన్నే మనం సద్వినియోగం చేసుకుంటూ మనం కంది పంటని సాగు చేసుకోవచ్చు. అయితే పూత దశ అలాగే కాయ కట్టే దశ అలా గింజ ఏర్పాటు దశలు అనేవి తేమకి సున్నితంగా ఉంటాయి కాబట్టి ఆ దశల్లో మనం నీటిని ఇచ్చినట్టయితే మన కందిలో కాయ బాగా వచ్చి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సస్యరక్షణ చర్యల్లో ఈ శనగపచ్చ పురుగు అనేది కూడా పూత మరియు పిండి దశలో ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తుంది కాబట్టి ఈ కాయని రంధ్రాలు చేసేసి ఆ లోపల ఉన్నటువంటి గింజల్ని తినేయటం వలన ఎక్కువగా మనకి పంట అనేది కాయ అనేది కాయలాగే ఉంటూ లోపల గింజలు అనేవి లేకుండా పోవడం వలన తీవ్రమైనటువంటి నష్టం శనగపచ్చ పురుగు వల్ల జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం నివారించాలంటే మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అందుకు గాను వేసవి కాలంలోనే లోతుదుక్కులు చేయడం వలన ఏవైతే పురుగు తాలూకా అవశేషాలు కోసస్ దశలు ఉన్నాయో అవన్నీ కూడా ఉష్ణోగ్రతలకు బయటపడి చనిపోవడం వల్ల లేదనుకుంటే ఈ పక్షుల బారిన పడి చనిపోవడం కూడా జరుగుతుంది. వీటితో పాటుగానే పురుగు తాలూకా ఉధృతి మనం గమనించడానికి లింగాకర్షక బుట్టల్ని ఎకరాకి 4 నుంచి 6 వరకు కూడా మనం పెట్టుకోవడం, అలాగే 15 నుంచి 20 వరకు కూడా పక్షి స్థావరాలను కనుక పెట్టినట్టయితే పక్షులు వచ్చి మన పంట మీద వాలి ఎక్కడైతే ఈ శనగపచ్చ పురుగులు ఉంటాయో వాటిని తినేయడం కూడా జరుగుతుందన్నమాట. వీటి తాలూకు ఉధృతి పెరిగిపోయినప్పుడు క్వినాల్ఫాస్ అనే మందుని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారీ చేసినా, అలాగే ఎస్పేట్ అనే మందుని 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినా కూడా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలాగే ఉధృతి బాగా పెరిగిపోయినప్పుడు స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినప్పుడు కూడా ఈ శనగపచ్చ పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఈ మారుకా మచ్చల పురుగు ఏంటంటే ఏదైతే పంట అనేది పూత దశకు వస్తుందో ఆ పూత కాయ టైంలో మనకి ఇది లేత ఆకుల్ని పూతని కాయల్ని కూడా గూడు కట్టేసి లోపల ఉంటూ మన ఆ లోపల ఉన్నటువంటి పదార్థాన్ని అంతటిని కూడా గోగి తినడం వలన అలాగే పూతను కూడా తినేయడం వలన దీంతో పాటుగానే ఆ కాయ లోపల ఉన్నటువంటి గింజలను కూడా తినేస్తూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల కూడా చాలా ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ పురుగు పెట్టే గూళ్ళు మనం గమనిస్తూ ఉంటామో అప్పుడు ఇమీడియట్గానే దాన్ని మనం ఎస్పేట్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయడం, లేదా స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ మారుకా మచ్చల పురుగుని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. అలాగే ఎండు తెగులు అనేది పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ ఎండు తెగులు ఆశించినప్పుడు ఏమవుతుందంటే మొక్క అంతా కానీ లేదనుకుంటే మొక్కలో కొన్ని కొమ్మలు కానీ ఏమవుతుందంటే క్రమేణా ఎండిపోయి ఆ మొక్క అంతా చనిపోవడం కూడా జరుగుతుందన్నమాట. ఈ ఎండు తెగుల్ని ఆశించినటువంటి మొక్కని మనం పీకి ఆ కింద కాండ భాగాన్ని మనం చీల్చి చూసినట్టయితే ఆ లోపల ఏమవుతుందంటే ఈ గోధుమ వర్ణపు చారలు అనేవి మనం గమనించవచ్చు అనమాట. సో ఇలా ఈ ఎండు తెగులు ఆశించి పంటను నష్టపరిచేటప్పుడు మనం విత్తనం వేసేటప్పుడే మనం ఈ ట్రైకోడెర్మా విరిడిని 2 కిలోలు, దాంతోపాటుగా ఈ పశువుల గత్తాన్ని 90 కిలోల వరకు కూడా వేప పిండిని 10 కిలోల పాటు కలిపి నీళ్ళలో ఉంచి నీటిని మనం జల్లుతూ ఉంటే ఏమవుతుందంటే ఆ శిలీంధ్రం మొలకెత్తుంది. ఆ మొలకెత్తినటువంటి శిలీంధ్రాన్ని విత్తనం వేసేటప్పుడే పొలమంతా జల్లుకొని మనము విత్తనం వేసుకున్నట్టయితే ఈ ఎండు తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. అలాగే వెర్రి తెగులు విషయానికి వచ్చినట్టయితే ఇది ఒక వైరస్ తెగులు అనమాట. ఈ తెగులు సోకిన మొక్కలు అనేవి లేత ఆకుపచ్చ రంగులో ఆకుల్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ ఆకులు అనేవి చాలా చిన్న పరిమాణంలో ఉండి చాలా గుంపులుగా మొక్కల మీద మనం గమనించవచ్చు. సో దీన్ని మనం నివారించడానికి మనకి 4 మిల్లీలీటర్ల కెరాటిన్ కానీ లేదా 3 గ్రాముల నీటిలో కరిగే గంధకాన్ని కానీ మనం పిచికారీ చేసినట్టయితే ముందుగా అంటే నల్లి నివారణకు మనం పిచికారీ చేసినట్టయితే ఈ నల్లి మనకి పంట మీద ఆశించడం తగ్గుతుంది. కాబట్టి దీనివల్ల వెర్రి తెగులు అనేది మనకి రాకుండా ఆపొచ్చు అనమాట. కాబట్టి రైతు సోదరులు తగు చర్యలు చేపట్టినట్టయితే కందిలో కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.